మన వలయం టీవీ ద్వారా ఈ రోజున మనమందరం ఎంతో సరదాగా చేసుకునేటువంటి విజయదశమి మరియు బతుకమ్మ పండుగల గురించి వాటి యొక్క వైశిష్ట్యాల గురించి ఈరోజు కొంత వివరాలను మీకు చెప్పడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, మనకు ముఖ్యంగా హిందువులకు విజయదశమి అంటే దసరా అనే పండగ ఒక ప్రత్యేకమైనటువంటి పండగ. అదే సమయంలోనే దసరా పండగ చేసుకునే అదే సమయంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండగను కూడా ఘనంగా చేయటం జరుగుతుంది. ఈ బతుకమ్మ ఎన్నో సంవత్సరాలుగా చేయబడుతున్నప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ బతుకమ్మని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ దసరా అంటే విజయదశమి కానీ, అదేవిధంగా ఈ బతుకమ్మ పండగ కానీ, ఈ రెండు కూడా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి దగ్గర నుంచి నవమి వరకు, ఆశ్వీజ శుద్ధ నవమి వరకు ఈ పండగని జరపడం జరుగుతుంది. ఇక్కడ ఆశ్వీజ శుద్ధమి నుంచి నవమి వరకు ఉన్నటువంటి వాటిని నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు. కారణం ఏమిటంటే శరన్నవరాత్రులు అంటానికి శరత్కాల ప్రారంభం, ఇది శరదృతువు ప్రారంభం. ఈ శరదృతువు ప్రారంభంలో ఏర్పడినటువంటి రాత్రులు గనక ఈ నవరాత్రులని శరన్నవరాత్రులు అని పిలవటం జరుగుతుంది. మన పురాణాల ప్రాశస్త్యంలో, పురాణాలలో ఈ నవరాత్రులకు దేవీ నవరాత్రులు అని కూడా మన పెద్దలు చెప్పడం జరిగింది. అమ్మవారి యొక్క నవరాత్రులుగా మనం భావిస్తూ ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారిని అలంకరిస్తూ వారిని ఆరాధిస్తూ ఉంటాం. మరి ఇదేమిటండి, మామూలుగా ఈ నవరాత్రులు అమ్మవారి కోసమే ఎందుకు చెయ్యాలి అంటే, మన వాళ్ళు, మన పెద్దలు చెప్పారు. మనకి తెలుసు, ఏదో పురుషాధిక్య సమాజము అది ఇది అంటుంటారు. అది మనం పెట్టుకున్నదే. పురుషాధిక్య సమాజం అనేది ప్రాచీనంలో లేదు, పురాణాలలో లేదు, అందులో మన భారతీయ తత్వంలో అసలు లేనే లేదు. మీరు గమనించండి, కావాలంటే అనాది నుంచి వస్తున్న మన సాంప్రదాయాన్ని గమనిస్తే మీకు అర్థమవుతున్నది. ఉదాహరణకి శ్రీరామచంద్రుడే ఉన్నారనుకుందాం. ఆయన్ని మనం ఏమంటామో తెలుసా అండి? సీతాపతి అనే పిలుస్తాం. అంటే ఇక్కడ సీతాదేవి స్త్రీ కదా, సీతాదేవి భర్తగానే పిలువబడుతున్నాడు తప్ప రాముడి భార్యని, సీతని రాముడి భార్య అని పిలవట్లేదే. అంటే ఇక్కడ పురుషాధిక్య సమాజం ఎక్కడుంది? అలానే కృష్ణ భగవాన్ని లక్ష్మీపతి, రుక్మిణీపతి అని, విష్ణుమూర్తిని లక్ష్మీపతి అనే మనం భావిస్తాం. విదేశాలలో అలా కాదు. విదేశాలలో అక్కడ ఉంది పురుషాధిక్యత. ఎందుకంటే అక్కడ రామారావు గారి భార్యని మిసెస్ రామారావు అంటారు. అంటే ఇక్కడ రామారావు అనే మగవాడికి ప్రాధాన్యం అక్కడ, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన పురాణాలలో కానీ మన శాస్త్రాల్లో కానీ స్త్రీకి ఉన్నటువంటి ఔన్నత్యం, మహత్యం ఎంతో గొప్పది. ఆ కారణంగానే, అదిగాక
ఈ ముగురమ్ముల మూలపడమ్మ నేటి పెద్దమ్మ. అలాంటి అమ్మవారి వల్లనే ఈ లోకం నడుస్తుంది అని అనేకమైనటువంటి పురాణాలు, దేవీ భాగవతం లాంటి గ్రంథాలు కూడా ఉటంకిస్తూ ఉన్నాయి. ఈ పండగ ఈ అమ్మవారి యొక్క త్రిగుణాలతో కూడుకున్నదిగా భావిస్తాం. ఎందుకంటే అమ్మ త్రిగుణాత్మకి. సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు ఉంటాయి. ఆ 3 గుణాలు కలిగినటువంటి అమ్మ మన అమ్మ. అంతేకాదండి, ఇంకా చెప్పాలంటే ఇక్కడ 9 రోజులు అమ్మవారి పూజ చేసిన తర్వాత 10వ రోజును మనము విజయదశమి అని పండగ చేసుకుంటున్నాం. ఈ విజయదశమి ఇక్కడ ఆ పేరులోనే ఒక ప్రత్యేకత, ఒక వైశిష్ట్యం మనకి ప్రత్యక్షమవుతుంది. మన పూర్వీకులు ఏ పని చేసినా, ఏ సాంప్రదాయం ప్రకారం చేసినా వాటి వెనక ఎంతో ఆలోచన, ఎంతో ఉత్తమ భావనా పరంపర కలిగి ఉంటుంది. ఇప్పుడు విజయదశమి అనే దాని గురించి చూద్దాం. జయ దశమి 3 భాగాలుగా విడదీద్దాం. విశిష్టమైనటువంటి జయములను కలిగించేటువంటి దశమి 10వ రోజు. మనం ఇప్పుడు తేదీలు 1, 2, 3, 4 అని పెట్టుకుంటున్నాం. 1వ తారీఖు, 2వ తారీఖు. పూర్వంలో తేదీలు లేవు, తిథులనే తేదీలు అనేవాళ్ళం. ఆ తిథులే దశమి తిథి. అంటే ఈరోజు గనక విజయదశమి రోజు ఎవరు ఏ పని ప్రారంభించినా ఆ పని నిరాటంకంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది మన సాంప్రదాయం. అంతేకాదు, శ్రవణ నక్షత్రంతో కలిసినటువంటి ఈ దశమికి విజయము అనేటువంటి పేరు కూడా ఉంది. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఈ ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దశమికి విజయము అనేటువంటి పేరున్నది. అందువల్ల కూడా ఈ దశమి విజయదశమి అనేటువంటి పేరుగా మనం తలుస్తున్నాం. ఆ విధంగా మనం జరుపుకుంటున్నాం. ఇందాక చెప్పాను, అమ్మవారు సత్వరజస్తమో గుణాలనే 3 గుణాలతో కూడుకున్నవారు అని. అందులో మొదటిది అమ్మవారికి ఉండేటువంటిది మొదటిది తమో గుణం. ఈ తమో గుణంలో మహాకాళిగా మనం పూజిస్తాం. అలానే రెండవది రజోగుణం. ఈ రజోగుణంలో అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారుగా భావించి పూజిస్తాం. ఇక సత్వగుణాకారంగా, 3వ గుణంగా సత్వగుణాకారంగా మహాసరస్వతిగా భావిస్తాం. అందుకనే ఈ నవరాత్రులలో మొదటి 3 రోజులను మహాకాళిగా, తర్వాత 3 రోజులను మహాలక్ష్మీదేవిగా, ఆ తరువాత 3 రోజులను మహాసరస్వతీదేవిగా భావిస్తాం. ఈ అమ్మవారికి ఆయా ఆలయాల సాంప్రదాయం ప్రకారం, ఆయా పురాణాల సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారాన్ని చేసి మన అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. ఉదాహరణకి కలకత్తా నగరంలో చూసినట్టయితే మనము కాళీదేవిగా భావించి అక్కడ ప్రార్థిస్తాం, పూజిస్తాం. విజయవాడలో కనకదుర్గావతారంలో భావించి పూజిస్తాం. శ్రీశైలంలో బ్రహ్మరాంబగా భావిస్తాం. ఇలా ఆయా ఆలయ సాంప్రదాయాల్ని బట్టి రకరకాల అలంకారాలు మారుతుంటాయి. ఇది మనం గమనించాలి. మనం ఏమనుకుంటామంటే, ఇదేమిటి
ఇక్కడ ఈ అలంకారంలో అమ్మవారు అలా ఉన్నారు, అదే రోజు ఇంకో చోట ఈ అలంకారంలో ఉంటారేంటి, అదే రోజు అమ్మవారు ఇంకో చోట ఇంకో అలంకారంలో ఉంటారేంటి అన్న అనుమానము మనకున్నది. దానికి కారణం ప్రధానంగా ఇదే. ఆయా సాంప్రదాయాల్ని బట్టి అలంకార విధానాలు మారతాయి కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు, మన ప్రజలందరినీ అనుగ్రహిస్తారు, భక్త శ్రేణిని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇది మనం గమనించాలి. ఇక ఈ 9 రోజులు కూడా అమ్మవారికి అనేక అలంకారాలు చేస్తూ అనేక రకాలైన పూజలు చేస్తూ చివరికి విజయదశమి రోజున ఆ రోజున సెమీ పూజ అనే కార్యక్రమాన్ని కూడా మనం చెయ్యటం జరుగుతుంది. ఈ విజయదశమి రోజున పార్వేట ఉత్సవం అనేది జరపబడుతుంది. గుర్తుపెట్టుకోండి, పార్వేట ఉత్సవం అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి దేవతామూర్తులందరూ, దేవతలు, దేవుళ్ళు అందరూ కూడా ఆ జమ్మి చెట్టు సెమీ వృక్షం దగ్గరకు వస్తారు. అక్కడ వచ్చి అక్కడ ఆ చెట్టు దగ్గరికి రావటం, భక్తులను అనుగ్రహించటం జరుగుతుంది. వాటినే పారువేట ఉత్సవము అంటారు. ఈ సెమి వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు ఆ సెమి వృక్షం దగ్గరికి మనం పార్వేట ఉత్సవాన్ని చేయటానికి ఆ స్వాములను వేంచేపు చేస్తాము? అది కాకుండా ఈ విజయదశమి అనేది పురాణ సంబంధమైనటువంటి కథలతో అనుబంధం కలిగి ఉన్నది. రామాయణ కాలం నాటి చరిత్రకు, భారత కాలం నాటి చరిత్ర కూడా సంబంధ బాంధవ్యం కలిగి ఉన్నది ఈ విజయదశమి. ఇది ఎలా అంటే, శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ఆ రామచంద్రమూర్తి ఈ 9 రోజులు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి దగ్గర నుంచి ఆదిపరాశక్తిని పూజించారు. ఈ జమ్మి చెట్టు యొక్క ఆకులను తీసుకొని, పత్రాలను తీసుకొని దానితో సెమీ పూజ, ఆ జమ్మి చెట్టును పూజించారు. ఆ తర్వాత రావణుడితో యుద్ధం చేశారు. ఆ రావణ యుద్ధంలో చివరి రోజున ఈ 9 రోజులు యుద్ధం చేసిన తర్వాత ఆ చివరి రోజున శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసి, దుష్ట శిక్షణ చేసి, శిష్ట రక్షణ చేసి, లోకకంటకుడైన ఆ రావణాసురుణ్ణి తురిమి నాశనము చేసి ఈ లోకాలను కాపాడాడు. ఈ విధంగా ఆ రోజు విజయాలను పొందిన రోజు దశమి రోజు. కాబట్టి ఈ దశమికి రాముడు జయించే రోజు కాబట్టి విజయదశమి అన్న కీర్తి ఏర్పడింది. అంతేకాదు, కృతయుగం తర్వాత యుగము ద్వాపరం. ఈ ద్వాపర యుగంలో కూడా ఇక్కడ కూడా మనకు ఆ విజయదశమికి అనుబంధం కలిగి ఉన్నది. కౌరవ పాండవులు వాళ్ళు జూదమాడినప్పుడు, ఆ మాయాజూదంలో పాండవులు ఓడిపోయినప్పుడు, ఆ జూదంలో పెట్టిన పందెం ప్రకారం 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది పాండవులు. ఈ 12 ఏళ్ళ అరణ్యవాసం అయిపోయింది, సక్రమంగా చేశారు. ఇక అజ్ఞాతవాసం చెయ్యాలి పాండవులు. అజ్ఞాతవాసం అంటే ఈ సంవత్సరంలో పాండవులు ఎవరైనా సరే, ఆ 5గురు ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులతో పాటు ద్రౌపదీదేవి, ఈ 6గురు కూడా ఎవరు కూడా ఈ 6గురిని గుర్తుపట్టకూడదు. ఈ సంవత్సరంలో గుర్తుపట్టినట్టయితే మరలా 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన స్థితి, పరిస్థితి, దుస్థితి ఏర్పడుతుంది. అంచేత వారందరూ కూడా దైవం వల్ల ఏర్పడినటువంటి వరమహిమల చేత
వారి వారి రూపాలని మార్చుకొని పాండవులు ద్రౌపది కూడా వారి వారి యొక్క ఆయుధాలను ఈ సెమి వృక్షం అంటే జంబి చెట్టు అనేది ఏదైతే ఉన్నదో దాని మీద దాచారు. వారి యొక్క ఆయుధాలన్నీ ఆ జంబి చెట్టు మీద దాచి అక్కడ నుంచి విరాటరాజు కొలువులోకి ఒక్కొక్కళ్ళు ప్రవేశించి వారి వారి జీవితాన్ని కొనసాగించారు ఆ సంవత్సరం అంతా కూడా. ఇలా అజ్ఞాతవాసమంతా పరిపూర్ణత చేసుకొని ఈ పాండవులను పట్టుకోవటం కోసం కౌరవులు ప్రయత్నం చేసిన ఉత్తర గోగ్రహణము దక్షిణ గోగ్రహణం అనే ప్రయత్నంలో ఇక్కడ అజ్ఞాతవాసం ముగింపు రోజున ఈ పాండవులు ఎక్కడైతే తాము ఆయుధాలు దాచారో ఆ ఆయుధాలు దాచిన సెమి వృక్షం దగ్గరకు వచ్చి ఆ ఆయుధాలని మరలా గ్రహించి స్వీకరించి ఈ ఆయుధాల సహకారంతో ఆ సెమి వృక్షం యొక్క అనుగ్రహంతో ఆ పాండవులు ఈరోజు కౌరవులని యుద్ధరంగంలో ఓడించటం జరిగింది. ఈ విధంగా పాండవులు సెమి వృక్ష అనుగ్రహం చేత పూజ చెయ్యటం చేత ఆ రోజున కౌరవులను ఓడించటం అనే పని చేత అందుకు కూడా విజయదశమి అనే దానిని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక బతుకమ్మ. ఈ బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన పండగ. ఈ బతుకమ్మను 9 రోజుల పాటు జరుపుతారు. 8 రోజులు రకరకాల బతుకమ్మల్ని పెట్టి 8 రోజులు వివిధ రకాల నైవేద్యాలని అమ్మవారికి అందజేసి 9వ రోజున సద్దుల బతుకమ్మ రోజున ఆ అమ్మవారిని ఆ బతుకమ్మలని ఈ ఆడవాళ్ళందరూ స్త్రీలందరూ కూడా నెత్తి మీద ధరించి ఆటలతో పాటలతో ఉత్సాహంతో సమీపంలో ఉన్న బావుల దగ్గరకు కానీ నీటి ప్రవాహాల దగ్గరకు కానీ వెళ్ళి చెరువుల దగ్గరకు కానీ వెళ్ళి ఆ బతుకమ్మలను ఆ నీటిలో నిమజ్జనం చెయ్యటం జరుగుతుంది. అయితే అసలు ఈ బతుకమ్మని ఇదే సమయంలో దసరా ఉత్సవాలు జరిగే సమయంలోనే ఎందుకు చేస్తారు? ఈ బతుకమ్మలకి పూజలనే ఎందుకు ఆ పూజకు కొన్ని పుష్పాలను ప్రత్యేకంగానే ఎందుకు వాడతారు? ఇది కూడా మనం పరిశీలించినట్టయితే ఇందులో ఒక తత్వం, ఒక నిజం మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ వర్షాకాలం, ఈ వర్షాకాలం ముగిసి ఇక శీతాకాలం ప్రారంభం కాబోతుంది. ఈ శీతాకాలం ప్రారంభానికి ముందు వర్షాకాలంలో ఈ చివర వర్షాలు బాగా పడతాయి, ఎక్కువ వర్షపాతం ఏర్పడుతుంది. ఇలా వర్షాలు ఎక్కువగా పట్టం చేత చెట్లు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా తంగేడు లాంటి పుష్పాలు చాలా, చామంతి, తంగేడు, బంతి, గునుగు పూలు ఇలాంటి రకరకాలైనటువంటి పుష్పాలు విస్తారంగా ఏర్పడతాయి గనక ఈ పుష్పాలతోటి అమ్మవారిని కొలవటం జరుగుతుంది. అందులోనూ ఈ బతుకమ్మని పండగని చేసుకోవటానికి మరొక కారణం కూడా మన పెద్దలు చెప్తుంటారు. గతంలో కొంతమంది ప్రభువులు, కొంతమంది బాగా ధనవంతులైనటువంటి వారు
జమీందారీ వ్యవస్థలో ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడా ఆనాటి పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక మంది మహిళలను వారి వారి స్వార్థాల కోసం అనేక రకాలుగా చిత్రహింసలు చేయటం జరిగిందట. ఆ సమయంలో మిగతా ప్రజలు ఇలా వారి చేత ఎంతో బాధలు పొందినటువంటి, ఎన్నో రకాలుగా బాధలు పొందినటువంటి, బాధింపబడినటువంటి ఆ స్త్రీమూర్తులను ఓదారుస్తూ వాళ్ళ కష్టాల్ని తొలగించడానికి ప్రయత్నం చేసేవారట. దానికోసం వాళ్ళ బాధలు తొలగిస్తూ మీరు చల్లగా ఉండండి అమ్మా, మీ కష్టాలు తొలగాలమ్మా, అందరూ ఆనందంగా ఎప్పుడూ బ్రతకాలమ్మా, ఇలా కష్ట నష్టాలతో ప్రాణాలు పోగొట్టుకోవద్దమ్మా, హాయిగా బ్రతకండమ్మా 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 అనే భావన చేస్తూ ఈ బతుకమ్మ పండగను చెయ్యటం ఆనవాయితీగా సాంప్రదాయంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఈ బతుకమ్మ పండగలో రంగురంగుల పూలతో త్రికోణాకారంలో అమర్చి ఆ బతుకమ్మ చుట్టూ పెద్దలు పిల్లలు అందరూ మహిళలు చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ వారి యొక్క కష్టాలు సుఖాలు ఆనందాలు అనేక అనుభూతులు అనుభవాలు ఆశయాలు వీటి గురించి తెలిపేటువంటి రకరకాల పాటలతో ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తూ పూజించటం ఒక సాంప్రదాయం. ఇక ఈ బతుకమ్మని మొదటి రోజుని ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. ఈ ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజున ఈ ఎంగిలి పువ్వు బతుకమ్మని తెలంగాణలో పెత్రామస అని కూడా పిలుస్తుంటారట. పెత్రామస. ఆ రోజున నువ్వులని బియ్యపిండిని కలిపి దానితో పాటు నూకలు కూడా కలిపి వాటితో తయారు చేసిన నైవేద్యాన్ని నివేదిస్తారు బతుకమ్మ. ఇక్కడ నువ్వులెందుకు, బియ్యం ఎందుకు? నువ్వులు. మనకిక్కడ వాతావరణం మారుతున్నది. వర్షాకాలం నుంచి శీతాకాలానికి వస్తూ ఉన్నప్పుడు మన శరీరంలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. అందులో శీతాకాలంలో కొంత చల్లదనం పెరుగుతుంది. శరీరానికి వేగవంతాన్ని కలిగించేది వేడి, ఆ వేడి తత్వాన్ని కలిగించేది నువ్వులు. అంచేత ఆ రోజు నువ్వులని. అలానే బియ్యపిండి, బియ్యం. ఈ బియ్యం ఎందుకు? మనఃకారకుడు చంద్రుడు. మనకు ఈ సమయంలో రకరకాల చికాకులు కూడా ఏర్పడతాయి, ఎంతో మానసిక ఇబ్బందులు కూడా కలుగుతాయి. కాబట్టి చంద్ర సంబంధమైన ఆ బియ్యాన్ని కలిపినట్టయితే, ఆ బియ్యాన్ని గనక ప్రసాదంగా నివేదన చేసినట్టయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలానే నూకలు శరీరంలో జీర్ణ వ్యవస్థని చక్కగా చేస్తుంది. ఇలా ఒక విధంగా చూస్తే ప్రతి పండగ వెనక ఒక సైన్సు, ఒక సెన్సు అంటామే, ఒక జ్ఞానము, ఒక విజ్ఞానము కలిగి ఉంటుందండి. అందుకని ఆ రోజు అది సమర్పిస్తారు. ఇక రెండవ రోజున అటుకుల బతుకమ్మగా చేస్తారు. ఈ రోజున అటుకులు, సప్పిడి పప్పు, బెల్లం ఈ 3 పదార్థాలని కలిపి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ అటుకులు ఎందుకు? అటుకులు సంపదలకు ఆనవాళం. ఈ అటుకులు ఆరోగ్యదాయిని.
ఎన్నో రకాలైన పోషక పదార్థాలను ఇస్తుంది. ఇటుపక్క ఈ అటుకులని మనం గమనించినట్టయితే రెండు విధాలుగా భావించవచ్చు. ఒకటి ఆరోగ్య సంపద, రెండు ఐశ్వర్యం. అందుకని అటుకులని మనం అమ్మవారిని కొలుస్తూ ఈరోజు మాకు ఆరోగ్య సంపదని, అలానే సిరి సంపదల్ని కూడా ఇచ్చుగాక, ఇవ్వాలి అనే కోరికతోటి ఈ అటుకులని బెల్లాన్ని కలిపి నైవేద్యాన్ని పెట్టడం జరుగుతుంది. మీరు గమనించినట్టయితే కృష్ణావతారంలో కూడా కుచేలుడనేటువంటి శ్రీకృష్ణుడు యొక్క బాల్య స్నేహితుడైన వాడు తన యొక్క జీవితంలో ఉన్న కష్టాలను అనుభవిస్తున్నవాడై తన ఆర్థిక పరిస్థితిని, దారిద్ర్యాన్ని పోగొట్టుకోవటం కోసం ఆ కృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ కృష్ణ భగవానుడు అతని యొక్క కష్టాన్ని తెలుసుకొని అడగకుండానే ఆ కుచేలుడిచ్చిన అటుకులను స్వీకరించాడు దేవుడు. గుప్పెడు అటుకులు తింటే గొప్ప సంపద ఏర్పడింది. రెండవ గుప్పెడుతో మరికొంత సంపద, మూడవ గుప్పెడు తీసుకోపోతే ఆ లక్ష్మీదేవి, రుక్మిణీ అవతారంలో ఉన్న లక్ష్మీదేవి వద్దండి వద్దండి అని ఆపింది. ఆమెకు తెలుసు అటుకులు ఇతను తింటే, ఈ దేవుడైన వాడు తింటే ఆ భక్తుడికి సంపదలు కురిపిస్తాడు అని. ఇప్పటికే ఎక్కువ ఇచ్చారు అని చెప్పిందట. ఇది అటుకులకున్న ప్రత్యేకం. ఇక మూడవ రోజున ముద్దపప్పు బ్రతుకమ్మ. ఆ రోజున ముద్దపప్పుని బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు. ముద్దపప్పు అంటే మనందరికీ తెలుసు శుభసూచకమని. ఎవరైనా పెళ్లి చేసుకోకపోతే ఇంకా పెళ్లి చేసుకోలేదన్నప్పుడు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావన్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు, ఎప్పుడు పప్పన్నం పెడతావురా అని. అంటే శుభం ఎప్పుడు మాటని చెప్తావు అని. కాబట్టి శుభం కలగాలనే కోరికతో, లోకక్షేమం కలగాలనే కోరికతో ఆ రోజు నైవేద్యాన్ని పెట్టడం జరిగింది. అలానే నాలుగవ రోజు నానే బియ్యం బ్రతకమ్మ. ఈ నానే బియ్యం బ్రతకమ్మ ఏమిటి అంటే, ఆ రోజు నైవేద్యంగా నానేసిన బియ్యాన్ని, పాలని, బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. ఇందాకనే చెప్పాను, బెల్లము, బియ్యం ఇవి ఆరోగ్యానికే కాకుండా మనలో ఉన్న మానసిక ప్రశాంతతని పెంచడానికి కూడా కలిగిస్తుంది, ఉపయోగపడుతుంది అని. అలానే పాలు సంపదకి రూపం. కాబట్టి మంచి సంపద, మంచి ఆరోగ్యం కలగాలనే కోరికతో చేస్తారు. ఇక తర్వాత అట్ల బతుకమ్మ. ఆ పేరులోనే మనకు తెలుస్తుంది. అట్లు అంటే దోశలు. ఆ రోజు అట్లు లేదా దోశలను చేసి దాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. ఇక తర్వాత రోజు అది పంచమి తిథి ఏర్పడుతుంది. ఆ రోజున అలిగిన బతుకమ్మ అని చేస్తారు. ఈ అలిగిన బతుకమ్మ రోజున ఎలాంటి నైవేద్యం పెట్టకూడదు, ఎలాంటి నైవేద్యం ఇవ్వరు. మనందరికీ తెలుసు, మన కుటుంబాలలో జరిగేదే. ఏదన్నా గొడవలు వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు అలిగినప్పుడు మనం ఎంత మారాము చేసి అన్నం తిను అన్నా అన్నం తినం కదా, మొండికేస్తాం కదా, అన్నం తినకుండా మానేస్తాం కదా. ఆ విధంగానే అమ్మవారు కూడా ఆ రోజున మనం ఇచ్చేటువంటి ఎటువంటి ఆహారం స్వీకరించరు కనుక కోపంతో అలిగిన బతుకమ్మ ఆ రోజున ఏది ఆహారాన్ని పెట్టడం జరగదు. ఇక తర్వాత వేపకాయల బతుకమ్మ. ఈ వేపకాయల బతుకమ్మ రోజున ఏం చేస్తారంటే బియ్యపు పిండిని బాగా వేయించి ఆ తర్వాత దాన్ని వేప పండ్లలాగా ఆకారంలో తయారు చేస్తారు. ఆ వేప పండ్ల రూపంలో ఆ బియ్యపు పిండి బెల్లాన్ని కలిపినటువంటి ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. మనందరికీ తెలుసు ఈ వేపపిండి, బియ్యపు పిండి ఇవన్నీ కూడాను ఏమిటి, వేప ఆకారం ఏమిటి, వేప ఇది కూడా మనకు ఆరోగ్యదాయినే, ప్రకృతి ప్రదాయని అయినది. ప్రకృతిలో మన జీవితానికి ఎంతో ఉపయోగపడేది వేప. ఆ వేపలోని గుణతత్వాన్నంతా కూడాను అక్కడ పొందుపరుచుకుంటూ అటువంటి ఆరోగ్య సంపద, లోకక్షేమం
ఇవన్నీ జరగాలని చేస్తారు. తర్వాతది వెన్నముద్దల బతుకమ్మ. ఆ రోజున నువ్వులు, వెన్న, లేకపోతే నెయ్యి, దానితో పాటు బెల్లం, ఈ వస్తువులన్నీ కలిపి తయారు చేసిన నైవేద్యాన్ని, ప్రసాదాన్ని వినియోగించటం జరుగుతుంది అమ్మవారికి. ఇక తర్వాత ఈ 8 రోజుల తర్వాత చివరిది సద్దుల బతుకమ్మగా చేస్తారు 9వ రోజు. ఆ రోజే దుర్గాష్టమి పండగ కూడా మీరు గమనించాలి. ఆ రోజు దసరా పండగలలో అతి ముఖ్యమైన పండగ దుర్గాష్టమి. ఆ అష్టమి రోజున చెయ్యబడుతుంది ఈ సద్దుల బతుకమ్మ. ఆ రోజున పెరుగన్నము, చింతపండు, పులిహోర, కొబ్బరి అన్నము, నువ్వుల అన్నం, ఇలాంటి 5 రకాల పదార్థాలతో నైవేద్యం చేస్తారు. దానితో పాటు మలది లడ్డు అని మరీద అంటే చక్కెర ప్లస్ రొట్టె, ఆ 2 కలిపిన పిండి వంటని మరీద అంటారు. వీటిని కూడా తయారు చేసుకొని ఆ చివరి రోజున ఇప్పటిదాకా పూజించినటువంటి ఆ బతుకమ్మను, పూలతో అందంగా అలంకరించిన ఆ బతుకమ్మను నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తూ నీటి ప్రవాహం దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారిని, ఆ బతుకమ్మను ఆ నీటిలో నిమజ్జనం చేయటం జరుగుతుంది. మరి నిమజ్జనం ఎందుకు? ఏదైనా మహాపూజ, ఒక పూజని చేస్తున్నప్పుడు, మహానైవేద్యాన్ని పెడుతున్నప్పుడు అమ్మవారిని స్థాపించి అది ఎల్లప్పుడూ మహావేద్యంతోనే జరపాలి. అలా మహావేద్యాన్ని అనేక రోజులు, అనేక సంవత్సరాల తరబడి మనం చేయలేం కదా. మరి అలా చేయలేనప్పుడు అలాంటప్పుడు ఆవాహన చేసిన అమ్మవారిని మనం పెట్టుకోవటం కొంచెం ఇబ్బందికరం. అందుకని అమ్మవారిని అలా నీటిలోకి ప్రవహింపచేయటం, నిమజ్జనం చేయటం జరుగుతుందన్నమాట. ఇక మన నవరాత్రుల విషయానికి వస్తే, ఇందాక చెప్పాను, ఈ నవరాత్రులు 9 రోజులు కూడా 3 రోజులు మహాకాళిగా, 3 రోజులు మహాలక్ష్మిగా, 3 రోజులు మహాసరస్వతిగా భావించి రకరకాల అలంకారాలతో ఆ దేవిని పూజిస్తారు. ఇక 10వ రోజున విజయదశమి పండగని జరుపుతారు. ఈ 10 రోజుల అలంకారాల గురించి, ఈ 10 రోజులలో మనం చేస్తున్నటువంటి పూజల్లో అమ్మవారికి ఉండే రూపాలు అనేక సాంప్రదాయాల బట్టి, అనేక పురాణ గ్రంథాలను అనుసరించి వివిధ రకాలుగా ఉంటుంటాయి. కానీ ఏది ఏవైనప్పటికీ దేవీ భాగవతం, దేవీ మహత్యం అనేటువంటి ఆ గ్రంథం ఆధారంగా ఎక్కువ అనేక దేవాలయాలు పాటిస్తాయి కనుక వాటి గురించి కొద్దిగా మనం తెలుసుకోవటం చేస్తాం. ఈ అమ్మవారి అవతారాల గురించి పద్మపురాణంలోనూ, అలానే మార్కండేయ పురాణంలోనూ, బ్రహ్మపురాణంలోనూ, ఇక భాగవతంలో కూడా మనకు కనపడుతూ ఉంటుంది. అందులో మొదటి రూపం మహంకాళి. ఈ మహాకాళి మధుకైటభుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని చేత ఈ లోకాలు బాధింపబడుతున్నప్పుడు విష్ణుమూర్తి ఆ మధుకైటభుడిని చంపటానికి వెళుతూ ఉన్న సమయంలో ఆ విష్ణుమూర్తికి సహాయం చెయ్యటం కోసమే మహామాయగా ధరించిన రూపమే ఈ మహాకాళి. అందుకనే ఈ మహాకాళిని విష్ణు సహోదరి అని కూడా పిలుస్తూ ఉంటాం.
ఇక రెండవ రూపము మహాలక్ష్మి రూపం. ఈ మహాలక్ష్మి రూపం అంటే ఏమిటి? గతంలో మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు అనేక వరాలు పొంది ఆ వరమహిమ చేత, వరగర్వం చేత లోక కంటకుడయ్యాడు. ఆ మహిషాసురుణ్ణి చూసి శివుడు విష్ణువు ఇద్దరు, శివకేశవులిద్దరూ ఆగ్రహించారు, కోపం తెచ్చుకున్నారు. ఆ శివుడు విష్ణువుకి కలిగిన ఆ క్రోధాగ్నిలో, ఆ కోపమనే మంటలలో ఏర్పడినటువంటి ఆవిడే ఈ తల్లి మహాలక్ష్మి. ఈ మహాలక్ష్మి మహిషాసుర మర్దనిగా ఆ మహిషుణ్ణి చంపి లోకకంటకుడైన ఆ మహిషుణ్ణి నాశనం చేసి లోకరక్షణ కావించింది. అందుకే ఆ మహాలక్ష్మిని మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తాం. ఇక మూడవ అవతారము మహాసరస్వతి. శంభుడు నిశంభుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వాళ్ళని చంపటం కోసం ధరించిన రూపమే ఈ మహాసరస్వతి. ఈ శంభ నిశంభుల దగ్గర చండ ముండ అనేటువంటి రాక్షసులు కూడా సహాయంగా ఉండేవారు. అప్పుడు ఈ అమ్మవారు చండ ముండ అనేటువంటి రాక్షసుల్ని కూడా సంహరించడం జరిగింది. అలా చండాముండా అనే రాక్షసుల్ని సంహరించడం చేత చాముండిగా కూడా ప్రసిద్ధి చెందారు అమ్మవారు. మనం మైసూరులో ఈ అమ్మవారిని చూస్తాం, చాముండేశ్వరి దేవి. అక్కడి ప్రజలు చాముండేశ్వరి దేవిని అద్భుతంగా భక్తి ప్రపత్తులతోటి ఆరాధిస్తుంటారు చాముండేశ్వరి దేవిగా. ఇది మూడవ అవతారం. ఇక తర్వాత నందయ్య. ఈ నందయ్య అనే అవతారం మనందరికీ కృష్ణావతారం సంగతి తెలిసిందే. దేవకి గర్భాన అష్టమ జన్మగా కృష్ణ భగవానుడు జన్మించాడు. అదే సమయంలో గోకులంలో నందుని ఇంట మహామాయ జన్మించింది. ఆ తర్వాత ఆ కృష్ణుడి యొక్క మహిమతోటే ఆ వసుదేవుడు యమునా తీరాన్ని దాటి ఆ కృష్ణుడిని తీసుకొచ్చి ఆ యమునా తీరం దాటి ఆ నంద గోకులంలో ఉన్నటువంటి యశోదకు జన్మించిన ఆ బిడ్డని తీసుకొని ఆ స్థానంలో కృష్ణుడిని పెట్టడం జరిగింది. కృష్ణుడి యొక్క మేనమామ కంసుడు ఎప్పుడు పుట్టిన బిడ్డలని అప్పటికప్పుడు చంపేస్తున్నాడు దేవకి సుతులను. దేవకి ఎవరో కాదు, కంసుడి యొక్క స్వయానా చెల్లెలే. ఇలా ఉండగా ఆ చెరసాలలో అక్కడికి తీసుకురాబడిన ఈ మహామాయను, ఈమెను చంపాలనుకుంటాడు మాయాదేవిని కంసుడు. దానితో పైకి విసిరేసి కత్తిని పడతాడు. అప్పుడు ఆ అమ్మవారు మహామాయాదేవి పెద్దగా నవ్వి, ఓరి దుష్టుడా, నన్ను చంపాలనుకుంటున్నావు, అది నీ వల్ల కాదు. నిన్ను చంపేటువంటి మహావీరుడైనటువంటి వాడు, శక్తియుతుడైనటువంటి వాడు వేరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పి ఆకాశంలో అంతర్ధానమైపోతుంది. ఆ విధంగా మహామాయగా జన్మించిందే నందయ్య. ఇక ఐదవ రూపము రక్తదంతి. ఈ ఐదవ ఆకారము రక్తదంతి అమ్మవారిది. విప్రచిత్తుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మ గురించి, శివుడు గురించి అనేక రకాలైనటువంటి తపస్సులు చేశాడు. ఆ వరాలు పొంది వరగర్వంతో రెచ్చిపోయాడు, లోకాన్ని నాశనం చేస్తున్నాడు. దానితో ఆ విప్రచిత్తుణ్ణి చంపడం కోసం అమ్మవారు ఈ అవతారం ఎత్తారు.
ఈ అవతారంలో ఆ అమ్మవారు ఆ విప్రచిత్తుడిని చంపి, విప్రచిత్తుడే కాకుండా అలాంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపి వాళ్ళ రక్తాన్ని త్రాగారు అమ్మవారు. ఇలా అమ్మవారు ఆ రక్తాన్ని త్రాగటం చేత ఆ అమ్మవారి యొక్క దంతాలన్నీ కూడా ఎర్రగా రక్తవర్ణంగా మారిపోయింది. అంచేత ఆ అమ్మవారు రక్తదంతిగా పిలువబడుతున్నారు. ఇలాంటి రక్తదంతి అవతారాన్ని పొందారు అమ్మవారు అక్కడ. ఇక తర్వాత శాకంబరీదేవి భూమిపై అనేక సంవత్సరాల క్రితం కరువు కాటకాలు తీవ్రంగా ఏర్పడ్డాయి. ఈ కరువు కాటకాల వల్ల తాగటానికి నీరు, తినటానికి ఆహారము దొరకలేని పరిస్థితి ఏర్పడ్డ చేత ప్రజలు ఆకలికి నీటికి అలమటిస్తున్నారు. ఆహారం లేక ఆ సంపాదన కోసం ఎన్నో పాపాలు కూడా చేస్తున్నారు, పాప కర్మలను చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవమునులైనటువంటి వాళ్ళు గమనించి అమ్మవారిని ప్రార్థించారమ్మా, కరువు కాటకాలతో ఈతి బాధలతో బాధపడుతున్న ఈ ప్రజలని కాపాడాలమ్మా, నువ్వే చాలా పాపపు కార్యాలు చేస్తున్నారమ్మా ఈ ఆహార సంపాదన లేక వీళ్ళకి అని అడిగినప్పుడు, కోరినప్పుడు ఆ దేవమనుల కోరికతో ఈ అమ్మవారు శాఖల ద్వారా, శాఖలంటే కూరలు, ఈ కూరల ద్వారా ఆహారాన్ని అందించారు, ఈ ప్రజలను కాపాడారు. ఈ విధంగా ఆ కూరలను అందించి కాపాడారు కాబట్టి, శాఖలను అందించి కాపాడిన రూపం కాబట్టి ఆ అమ్మవారు శాకంబరిగా మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక దుర్గముడనేటువంటి రాక్షసుణ్ణి చంపడం కోసం ఎత్తిన అవతారం. ఈ అవతారంలో నవదుర్గలు అనేటువంటి ఉప అవతారాలు కూడా ఉంటాయి. ప్రత్యేకంగా బెంగాల్ రాష్ట్రంలో, ముఖ్యంగా కలకత్తా నగరంలో, బెంగాల్ రాష్ట్రంలో ఎక్కువగా ఈ దుర్గా ఉత్సవాలని అత్యంత ఘనంగా చేయటం సాంప్రదాయం. అక్కడ గమనిస్తాం ఈ దుర్గా అమ్మవారి అవతారాలని. ఇక తర్వాతది మాతంగి. ఈ మాతంగి వాక్కు, జ్ఞానం, సంగీతం ఇవన్నీ లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్ అంటాం. మనకి 64 రకాల కళలు, చతుషష్ఠి కళలు అంటాం. ఈ 64 కళలకి అత్యంత ముఖ్యమైనటువంటి అధినేత్రి ఈ అమ్మవారు. ఈ అమ్మవారిని రకరకాల ఆకారాలతో ఆరాధిస్తారు. తారా అని, కాళీ అని, భైరవి అని ఇలా అంటారు. వాటిని దశమహావిద్యలు అంటారు. ఈ దశమహావిద్యలలో మాతంగి అనేది కూడా ఒక రూపం. అలాంటి రూపంలో ఈ అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. ఇక 9వ అవతారం అమ్మవారిది భ్రమరి అనే అవతారం. భ్రామరి అని కూడా అంటుంటారు. అరుణాసురుడనే ఒక రాక్షసుడు ఒకడుండాడు. వాడు ఈ బ్రహ్మ దగ్గర, శివుడి దగ్గర భయంకరమైన వరాలు పొంది ఎంత దుర్మార్గుడయ్యాడంటే చివరికి శివుడి మీదకే, కైలాసం మీదకే దండెత్తాడు శివుడికే అపకారం చేయటానికి. చూడండి, ఆ రోజు శివుడు కూడా ఇతని బాధ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా ఏమాత్రం కూడా వీలు లేని పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి ఇంకొకసారి కూడా జరిగింది. మనకు తెలుసు ఆ కథ కూడా, భస్మాసురుడి కథ. అలానే ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితుల్లో శివుడు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు దానితో కోపించింది అమ్మవారు పార్వతీదేవి. అమ్మవారు కోపించి ధ్యానంలో కూర్చున్నారు. ఆ ధ్యానంలో కూర్చుంటే ఆ ధ్యానంలో నుంచి, అమ్మవారి ధ్యానంలో ఉండగా ఆ ధ్యానంలో నుంచి తేనెటీగలు పుట్టాయి, తుమ్మెదలు పుట్టాయి, రకరకాల కీటకాలు ఏర్పడ్డాయి.
తేనెటీగలని, తుమ్మెదలని వీటిని సంస్కృత భాషలో భ్రమరములు అని పిలుస్తారు. ఇలాంటి భ్రమరాలు, ఇలాంటి కీటకాల సహకారంతో ఆ రోజున అమ్మవారు ఈ దుష్ట రాక్షసుడైనటువంటి అరుణాసురుణ్ణి ఎదిరించింది, ఆ దుష్టుణ్ణి సంహరించింది, లోకాన్ని కాపాడింది. అదిగో అటువంటి భ్రమరాంబికాదేవి మన తెలుగువారికి, ముఖ్యంగా మన తెలుగువారికి అత్యంత ఆరాధ్య దైవంగా భాసిల్లుతున్న భ్రమరాంబికాదేవి. ఆమె మన కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబికాదేవి. అక్కడ అత్యంత రమణీయంగా, కమనీయంగా, మహనీయంగా ఈ భ్రమరాంబికాదేవి యొక్క ఉత్సవాలని ఘనంగా జరపటం మనం ఎంతో అదృష్టవంతులంగా భావిస్తూ ఉంటాం. మన తెలుగు వాళ్ళమందరం, మన తెలుగు వాళ్ళకి అత్యంత ముఖ్యమైన అమ్మవారు. ఈ విధంగా ఒక్కొక్క అలంకారంతో అమ్మవారిని అలంకరించి పూజించి, ఆ తర్వాత 7వ రోజున మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజ చేయటం, 8వ రోజున దుర్గాష్టమి చేయటం, అమ్మవారిని పూజించటం. ఇక 9వ రోజున మహర్నవమి, ఆ రోజున ఆయుధ పూజలు చేయటం. ఆ తర్వాత 10వ రోజు విజయదశమి. ఆ విజయదశమి నాడు సెమి వృక్షం దగ్గరికి వెళ్ళి, అంటే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టుని పూజించినట్టయితే సకల విజయాలు ప్రాప్తిస్తాయి అనేటువంటిది పురాణాల కాలం నుంచి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నది. అంటారు మన పెద్దలు, శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి, శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని. ఆ శమీ పూజను చేసిన వారి యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి, శత్రు నివారణ కూడా కలుగుతుంది. అలానే మనకు తెలుసు, అర్జునుడు శమీ వృక్షం మీద ఉన్న ఆయుధాన్ని తీసుకుని గెలిచాడు. అలానే రాముడు కూడా శమీ పూజ చేసే రావణ సంహారం చేసి గెలిచారు. ఈ విధంగా దసరా ఉత్సవాల్ని మనం జరుపుకోవటం జరుగుతుంది. ఆ శమీ వృక్షానికి ఒక పవిత్రత ఉన్నది. ఆనాడు దేవదానవులు అమృతాన్ని పొందడం కోసం పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఏర్పడింది ఈ శమీ వృక్షం. గొప్ప పవిత్రత కలిగినటువంటి చెట్టు అది. ఈ శమీ వృక్షం యొక్క ఆ చెట్టు కొమ్మలతోటే అగ్నిని, నిప్పుని పుట్టిస్తారు. ఆ అగ్ని ద్వారానే దైవ సంబంధమైనటువంటి యాగాలు, పూజలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి శమీ వృక్షం అత్యంత పరమ పవిత్రమైనది అని మన పెద్దలు అంటుంటారు. ఈ విధంగా దసరా పండగని హిందువులందరూ కూడా అత్యంత వైభోగంగా చేసుకోవటం జరుగుతుంది. అలానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అదే దసరా పండగ సందర్భంలోనే బతుకమ్మ పండగను అంతకంటే ఘనంగా చేసుకోవటం జరుగుతూ ఉన్నది. ఈ 2 పండగల సందర్భంగా ప్రజలందరికీ కూడా సకల శుభాలు కలగాలని, సిరి సంపదలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని, అమ్మ అనుగ్రహం, బతుకమ్మ అనుగ్రహం కలగాలని
ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నా ఆకాంక్షను ఒక పద్య రూపంగా చెప్పబోతూ ఉన్నాను. ఘనసు సంపద గూర్చు దుర్గాష్టమియును, ఘనసు సంపద గూర్చు దుర్గాష్టమియును, అమల యశమును గూర్చు మహానవమియు, విమల జయకేతనం వెత్తు విజయదశమి, విమల జయకేతనం వెత్తు విజయదశమి. బ్రతుకు బంగారు రూపము చూపు, బ్రతుకు బంగారు రూపము, బ్రతుకు బంగారు రూపము, బంగారు రూపంపు బ్రతుకమ్మ, బంగారు రూపంబు చూపించు బ్రతుకమ్మ, బంగారు రూపంబు చూపించు బ్రతుకమ్మ. పొల్పు నిల్పెడి దసరా శుభోత్సవాన. బతుకమ్మ మరియు దసరా సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించి దసరా మరియు బ్రతుకమ్మ విశేషాలను మీ అందరికీ అందజేస్తున్నటువంటి వలయం టీవీ వారికి శుభాభినందన తెలుపుతూ, ఈ వలయం టీవీ ప్రజల యొక్క మనసుల్లో లయం కావాలని, అలా ప్రజల మనస్సుల్లో లయమై ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి విధంగా ఈ భూవలయమంతా వ్యాపించాలని, విస్తరించాలని అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాలని ఈ వలయం టీవీ వారు నిర్వహించి ప్రజలకు చేరువవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుభం భూయాత్ సర్వేషాం.